మరో అవినీతి తిమింగలం మనీషా వలలో చిక్కింది. రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో 13 చోట్ల సోదాలు చేసిన ఏసీబీ అధికారులు ఈ నూనె శ్రీధర్ను అదుపులోకి తీసుకున్నారు. ఆ తనిఖీల్లో కళ్ళు చెదిరే ఆస్తులు గుర్తించారు. మార్కెట్లో వాటి విలువ 150 కోట్లుగా అంచనా వేస్తున్నారు. తనిఖీలు పూర్తయితే మొత్తం ఆస్తుల విలువ తెలిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి డివిజన్ ఈఈగా పనిచేస్తున్న నూనె శ్రీధర్కు చెందిన ఇళ్లు, బంధువుల నివాసాలు తదితర 13 ప్రాంతాల్లో ఏకకాలంలో ఏసీబీ సోదాలు చేపట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్నప్పుడు కోట్ల విలువైన ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ తనిఖీల్లో కళ్లు చెదిరే ఆస్తులు బయటపడ్డాయి. వాటి విలువ మార్కెట్లో 150 కోట్లకు పైగానే ఉంటుందని ప్రాథమిక అంచనా. హైదరాబాద్లోని మలక్పేట, అమీర్పేట, తెల్లాపూర్, షేక్పేట్లతో పాటు ఆయన పనిచేస్తున్న కరీంనగర్ జిల్లా చొప్పదండిలోని ఎస్ఆర్ఎస్పీ కార్యాలయం, సిద్దిపేటలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. అక్రమార్జనతో హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్లను స్థాపించారని, కుమారుడి పెళ్లికి అతిథుల్ని విమానంలో థాయిలాండ్కు తరలించినట్లు గుర్తించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుగా నమోదు చేసిన అనిసా ఆయన్ని అరెస్ట్ చేసింది. ఏసీబీ తనిఖీల్లో శ్రీధర్కు సంబంధించి కోట్ల విలువైన ఆస్తులు వెలుగు చూశాయి. తెల్లాపూర్లో విల్లా, షేక్పేటలోని స్కై హైగేటెడ్ కమ్యూనిటీలో 4500 చదరపు అడుగుల ఫ్లాట్, అమీర్పేట్లో కమర్షియల్ కాంప్లెక్స్, కరీంనగర్లో 3 ఫ్లాట్లు, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్లో ఒక్కొక్కటి చొప్పున 3 భవనాలు, 16 ఎకరాల వ్యవసాయ భూమి, 19 ఇళ్ల స్థలాలు, 2 కార్లు, బంగారు ఆభరణాలు, బ్యాంకు డిపాజిట్లని అధికారులు గుర్తించారు. ఆ సోదాలు మరికొద్ది రోజులు కొనసాగనున్నాయి. లాకర్లను తెరవడం సహా బ్యాంకు ఖాతాల్లోని లావాదేవీల వివరాలు రాబట్టనున్నారు. సోదాల్లో దొరికిన పత్రాల ఆధారంగా మరికొన్ని ఆస్తుల్ని గుర్తించే అవకాశం ఉంది. ముఖ్యంగా శ్రీధర్కు బినామీగా వ్యవహరించిన వారిని గుర్తించనున్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి డివిజన్ ఈఈగా పనిచేస్తున్న శ్రీధర్ స్థానిక ఆర్టీసీ వర్క్షాప్ సమీపంలోని ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు. హైదరాబాద్ నుంచి అనిసా అధికారుల బృందం కరీంనగర్కు చేరుకుని ఇంట్లో సోదాలు చేశారు. అనంతరం ఆయన్ను అదుపులోకి తీసుకుని హైదరాబాద్కు తరలించారు. చొప్పదండిలోని నీటిపారుదల శాఖ కార్యాలయానికి వెళ్లిన మరో బృందం అక్కడ దస్త్రాలు పరిశీలించింది. కరీంనగర్లోని భాగ్యనగర్లో శ్రీధర్ అత్తగారింట్లోని భవనంలో కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ కరీంనగర్ డీసీపీ రమణమూర్తి నేతృత్వంలోని సిబ్బంది తనిఖీలు చేసి పలు వివరాలు సేకరించింది. శ్రీధర్ భాగస్వామ్యం ఉన్న కరీంనగర్లోని ఓ హోటల్లోనూ తనిఖీలు చేశారు. హనుమకొండలోని ప్రశాంత్ నగర్లో నివాసముంటూ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న శ్రీధర్ సోదరుడు యుగంధర్ ఇంట్లోనూ తనిఖీ చేశారు. అక్కడ ఎలాంటి ఆధారాలు లభించలేదని అనిసా అధికారి సాంబయ్య వెల్లడించారు. కాళేశ్వరం ఈఎన్సీగా పనిచేసిన హరిరాం ఇటీవలే ఏసీబీకి పట్టుబడ్డారు. ఇదే ప్రాజెక్టులో పనిచేసిన శ్రీధర్ ఏసీబీకి చిక్కడం చర్చనీయాంశమైంది. నీటిపారుదల శాఖలో దాదాపుగా 30 ఏళ్లకు పైగా పనిచేసిన హరిరాం వద్ద అధికారిక లెక్కల ప్రకారం 11 కోట్ల ఆస్తులు గుర్తించారు. అనధికారికంగా వాటి విలువ 100 కోట్ల వరకు ఉంటుంది. దాదాపు 20 ఏళ్ల క్రితం ఉద్యోగంలో చేరిన శ్రీధర్ వద్ద అంతకంటే ఎక్కువ ఆస్తులు దొరకడం గమనార్హం. అమీర్పేట్లోని వాణిజ్య సముదాయం, తెల్లాపూర్లో విల్లా విలువే 40 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. అవినీతి సొమ్ముతో వివిధ వ్యాపారాలు ప్రారంభించడం గమనార్హం. కరీంనగర్, సిద్దిపేటలో హోటల్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టడం సహా కొంపల్లి సమీపంలో కన్వెన్షన్ సెంటర్లు నిర్మించినట్లు తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని 6, 7, 8 ప్యాకేజీలు, వాటి అనుబంధ పనులన్నీ శ్రీధర్ పర్యవేక్షణలోనే జరిగాయి. వాటన్నింటికీ కలిపి రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 15,000 కోట్లు వెచ్చించింది. శ్రీధర్పై ఆరోపణల నేపథ్యంలో ఉన్నతాధికారులు 9 నెలల క్రితమే ఆయన పనిచేస్తున్న స్థానం నుంచి మారుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఆ ఉత్తర్వులు ఇప్పటి వరకు ఆయనకు చేరకపోవడం గమనార్హం. ప్రభుత్వంలో శ్రీధర్కు పలుకుబడి అధికంగా ఉందని, ఉన్నతాధికారుల్ని మచ్చిక చేసుకోగలిగే సామర్థ్యం ఆయన సొంతమని, అవసరమైతే వారిపై ప్రభుత్వ స్థాయిలో ప్రభావం చూపగలిగిన నేర్పు ఆయనకున్నట్లు పేరుంది.